హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం ఆ వీడియోలో ప్రజాపాలన అప్లికేషన్లో చాలామంది అయితే పెట్టుకున్నారు కదా. సో వాళ్ళ పేరు ఒకవేళ లిస్ట్లో వచ్చిందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం మనం. అండ్ ఇంకా చాలామందికి అయితే ఇంకా ఇంకా సర్వే అనేది పూర్తిగా కంప్లీట్ అయితే కాలేదు. సో అలాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అండ్ ఎవరికైతే ఇంకా ఇంకా సర్వే ఎవరు ఇంటికి వాళ్ళకు సర్వైవర్ రాలేరో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే తేవడం అనేది జరిగింది. అది ఏంటి అంటే గవర్నమెంట్ అనేది ఒకటి వెబ్సైట్ అనేది రిలీజ్ చేసింది కదా. సో దాంట్లో అయితే ఇంకొకటి ఆప్షన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది, అప్లికేషన్ సెర్చ్ అని. సో ఈ వీడియోలో ఎవరైతే ఇంటికి ఇంకా సర్వైవర్ అండ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ పేరు లిస్ట్లో వచ్చిందా లేదా అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకైతే లైవ్గా అయితే చూపిస్తాను ఎలా ఎలా చేయాలో. అండ్ దీంట్లో అయితే మీకు కంపల్సరీ అయితే ఆధార్ కార్డ్ నెంబర్ మీకు దగ్గర కంపల్సరీ ఉండాలి. ఇంకా ప్రజాపాలనలో అప్లై చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే మీకు రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు ప్రజాపాలనలో అప్లై చేస్తే మీరు ఖచ్చితంగా అయితే రావడం అనేది జరుగుతుంది. లేకపోతే మీ డాటా ఎక్కడో మిస్ అయింది అన్నట్టు. ఒకవేళ అప్లై చేసినా రాకపోతే మీ డాటా అనేది ఇంకా దాంట్లో ఎంట్రీ చేయలేదని అనుకోవాలి. అయితే చాలామందికి అయితే ఎందుకంటే పోయిన సంవత్సరం కింద అయితే అప్లై చేయడం జరిగింది. సో కొన్ని అప్లికేషన్స్ అనేటివి రోడ్ మీద పడడం అనేది మనం టీవీలో చూసాము. అయితే దానివల్ల గిట్ట కొంతమందికి అయితే ఈ డాటా అనేది చూపిస్తలేదు. సో ఎవరికైతే ఇక లక్ మంచిగా ఉందో వాళ్ళకైతే చూపించడం అనేది జరుగుతుంది. సో మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలి అంటే నేను ఎలా చెక్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది చెక్ చేసుకోవడానికి మీకు ఆధార్ కార్డ్ నంబర్ లేకపోతే మీరు అప్లై చేసేటప్పుడు ప్రజాపాలనలో ఏదైనా మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, సో అది ఉన్నా పర్వాలేదు. ఈ రెండింటితో అయితే మీరు ఈజీగా అయితే సెర్చ్ చేయగలుగుతారు. నేను ఎలా సెర్చ్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్గా అయితే మనం గూగుల్ క్రోమ్కి వచ్చేసేయాలి. గూగుల్ క్రోమ్కి వచ్చిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దానిపైన క్లిక్ చేసి మీరు గూగుల్ సెర్చ్ బార్లో అయితే మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం అనేది జరుగుతుంది. సో సర్వర్ అనేది గవర్నమెంట్ సర్వర్ కదా, కొద్దిగా అంటే స్లో అయితే ఉంటుంది కంపల్సరీ. సో మీకు వెబ్సైట్ అనేది ఇట్లా ఆన్గా ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీకు కొద్దిగా జూమ్ చేసుకోవాలి. ఒకవేళ మొబైల్లో మీరు ఒకవేళ సెర్చ్ చేసుకుంటే కొద్దిగా జూమ్ చేసుకోండి. అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా ఇంకొకటి జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత మీకు చూడండి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఆన్ అయింది. సో జూమ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి అండ్ ఎఫ్ఎస్సి నెంబర్. ఇవి 2 అప్లికేషన్ ఐడి అయితే మాకు తెలియదు. రేషన్ కార్డ్ నెంబర్ అయినా కొంతమందికి అప్లై చేయలేని వాళ్ళు ఉన్నారు కదా. సో ఈజీగా అయితే మనకు ఆధార్ కార్డ్ ఉంటుంది. ఆధార్ కార్డ్ పైన క్లిక్ చేయండి. ఆధార్ కార్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ప్రజాపాలనలో ఏ నెంబర్ ఇచ్చారో అది అప్లై చేసిన తర్వాత కింద గో అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో చూడండి ఈ అప్లికేషన్ స్టేటస్ అనేది చూపిస్తుంది మనకైతే. సో ఇవ్వండి మన డిస్టిక్, విలేజ్, వార్డ్ నెంబర్ అనేది చూపిస్తుంది. మన ఆధార్ కార్డులో లాస్ట్ 4 డిజిట్స్ నెంబర్ ఉంటాయి కదా, అది కనిపిస్తుంది. మన సర్వైవర్ ఎవరు మన ఏరియాలో వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరు అయితే చూపిస్తుంది, రామేశ్వరరావు అనేది. సో మా ఏరియాలో అయితే ఈయన. అండ్ ఇంకా పక్కన అయితే అప్లికేషన్ నెంబర్ నేమ్ అనేది చూపిస్తుంది. అయితే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ నేమ్ పక్క అయితే చూపిస్తుంది. అండ్ ఇంకా మండల్ అనేది చూపిస్తుంది. అండ్ ఇంకా మన మొబైల్ నెంబర్లో 4 డిజిట్ లాట్స్ చూపిస్తుంది. అండ్ సర్వే మనకి ఎవరు అప్లై చేశారో వాళ్ళ ఫోన్ నెంబర్ లాస్ట్కి చూపించడం అనేది జరుగుతుంది. సో నేను నెక్స్ట్ ఏంటంటే మీకు మొబైల్ నెంబర్తో ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఒకవేళ మీకు ఆధార్ నెంబర్ లేకపోతే సో మొబైల్ నెంబర్తో ఈజీగా ఎలా ఉండదో చూపిస్తాను. సో చూడండి మొబైల్ నెంబర్ అనేది క్లిక్ చేశాను. సో మొబైల్ నెంబర్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. చేసిన తర్వాత గో పైన క్లిక్ చేస్తున్నాను. గో పైన క్లిక్ చేసిన తర్వాత
మీకు చూడండి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో సేమ్ అదే అప్లికేషన్ కానీ మీకు మొబైల్ నెంబర్తో ఎలా ఆన్ చేయాలో చూపిస్తాను. చూడండి సేమ్ అదే అడ్రస్ మొబైల్ నెంబర్తో క్లిక్ చేసినా కాబట్టి సేమ్ చూపిస్తుంది. సో చూడండి జిహెచ్ఎంసి ఇగో ఇక్కడ 888 నెంబర్ ఉంది కదా, ఇగో పైన 888 నెంబర్ ఉంది. సో ఇలాగైతే మీరు అయితే ఈజీగా అయితే మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మీ సర్వైవర్ ఒకవేళ లేకపోతే ఆయనకి మీ డీటెయిల్స్ అనేది కింద చూపిస్తుంది, ఎవరు అప్లై చేశానో ఆ ఏరియాలో. ఒకవేళ మీ సర్వే కాలేకపోతే మీ ఇంటి పక్కన ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళకనేది స్క్రీన్ షాట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు కాల్ చేస్తారు కదా, సో వాళ్ళకైతే ఆ నంబర్ అనేది ఉంటుంది. సో మీకు ఇంకా సర్వే కాలేకపోతే ఆ నంబర్ మీరు మీ పక్క వాళ్ళతో నడుకొని ఈ సర్వేయర్కి కాల్ చేసి ఈయన దగ్గర మీరు అప్లై చేసుకోవచ్చు ఈజీగా. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఈజీ ప్రాసెస్గా. సో వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.